టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. జనసేన కీలక నేత నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. దీనిపై అధికార ప్రకటన రావాల్సిందే. ఇప్పటికే జనసేన రాజానగరం అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబును బరిలో దించాలని నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీ తరపున నేతలు కూడాను. ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. మరి జనసేన పార్టీ కీలక నిర్ణయంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబును బరిలో దించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనిపై సమాచారం ఏంటి అసలు? మధు, జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో బిజీ షెడ్యూల్ తో ఉండటం జరిగింది. అంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు విశాఖపట్నంలో నుండి పార్టీ ముఖ్య నేతలతోటి ప్రత్యేకంగా సమావేశం కావడము, రానున్న ఎన్నికల్లో ఎక్కడైతే పోటీకి సిద్ధమవుతున్నారో వారితోటి ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఎంపీ నుంచి, అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ సీనియర్ నేత కొణిజల నాగబాబును అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా కానీ ఆయా ఏర్పాట్లు కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. గడిచిన వారం రోజుల నుంచి కూడా అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ స్థానంలో నుంచి కూడా నాగబాబు అక్కడ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారందరితో మమేకం కావడం జరిగింది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అంటే అదే విధంగా యలమంచిలో అక్కడే ఉండి అక్కడ తప్పనిసరిగా ఇంటిని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ అందుబాటులో ఉంటున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా దగ్గరుండి పార్టీ నాయకులతోటి ముఖ్య నేతలందరితో కూడా స్పష్టం చేయడం జరిగింది. తమ అన్నను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగబాబు విజయాన్ని కృషి చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే అనకాపల్లిలో సీనియర్ నేతగా ఉన్నటువంటి కొణదల రామకృష్ణుడితో కూడా నిన్న పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది. భేటీ తర్వాత కూడా కొన్ని విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో తప్పనిసరిగా బలమైన స్థానాలు నెగ్గాలంటే గనక నాగబాబు ఇక్కడి నుంచి పోటీ చేయాలి. ఆ ప్రభావం ఉత్తరాంధ్ర అంతా కూడా పడుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక నాగబాబుతో పాటు చూసుకున్నట్లయితే కనుక గతంలోనే రాజానగరం 2 కూడా ప్రకటించడం జరిగింది. జనసేన, తెలుగుదేశము, అదేవిధంగా బీజేపీ ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించాల్సి ఉన్నా కానీ ఈ 2 పార్టీలు వేరువేరుగా 2 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాయి. ఇప్పుడు నాగబాబుకు సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరో 4-5 కూడా కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్, అలానే యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్, దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక పెందుర్తి నుంచి పంచకర్ర రమేష్ బాబు, వీరందరూ కూడా దర్యాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రకటన ఉన్నా కానీ దీనికి సంబంధించి జనసేన పార్టీ నుంచి పోటీకి సిద్ధమవ్వాలని దీని శిక్షణలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఉత్తరాంధ్రలోనే బలమైన స్థానాల్లో పోటీ చేసి విజయ లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. శ్రీనివాస్, అలాగే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తీసుకునే నిర్ణయంగా చూడొచ్చా దీన్ని, లేదంటే జనసేన ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయం? ఎందుకంటే ఇటువైపు బీజేపీతో కూడా జనసేన పొత్తులో ఉందని కూడా మనం చాలాసార్లు బాహ్యటంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక అధికారికంగా జనసేన, తెలుగుదేశం పార్టీ 2 ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ ఈ రోజు నాగబాబుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రకటనే లేట్ అయ్యే పరిస్థితి. కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు, అధికారికంగా కార్యకలాపాలు కానీ ఆత్మీయ సమావేశాలు కానీ ఇక్కడ యలమంచిల్లో నాగబాబు ఇల్లు తీసుకొని ఇక్కడనే ఉంటానని కార్యకర్తలు చెప్పడం కానీ ఇవన్నీ చూసినట్లయితే కనుక ఉమ్మడిగానే అంటే తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత నాగబాబుని ఇక్కడికి పంపారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నాగబాబు ఈ ప్రాంతంలో పోటీ చేస్తే ఉత్తరాంధ్రలో ఆ ప్రభావం పార్టీపై పూర్తి స్థాయి పడి గెలుపుకు అవకాశాలు ఉంటాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.